కరుణాకర్ గారితో ఒక మాట చెప్పాలి. ఏంటంటే, మనం క్రిస్టియానిటీకి ఎగెనిస్టా, ఇస్లాంకి ఎగెనిస్టా, లేదా క్రిస్టియన్ నేను, ముస్లిం నేను అని పేరు చెప్పి దానికి వ్యతిరేకంగా తదితరమైన వ్యక్తులని హింసించే వ్యక్తులకి మనం వ్యతిరేకమా? మా ఉద్దేశం ప్రకారం మనం క్రిస్టియానిటీని ఏం అనాల్సిన అవసరం లేదు. తన మతాన్ని తను పాటించుకుంటూ తన ధర్మాన్ని తను ఆచరించుకుంటూ ఉన్నంత వరకు ఎవరు ఎవరికి హానికరం కారు. ఎవరి మతాలకి సంబంధించినటువంటి చరిత్ర వారికి ఉంటుంది. చెప్పు, నీ తల్లిని గురించి చెప్పు, నీ తండ్రిని గురించి చెప్పు. నా తండ్రి ది బెస్ట్ ఫాదర్, ది బెస్ట్ మదర్, చక్కగా చెప్పుకో. కానీ నీ తల్లిలో ఈ లోపాలున్నాయి, నీ తల్లి కంటే నా తల్లి మంచిది అంటే ఆ వ్యక్తి నాలుకని అక్కడే అట్లా కట్ చేయాలి. ఒక విశ్వాసం వారిది కనుక నీ విశ్వాసంలో నువ్వు ఉండవయ్యా, హాయిగా బతుకు. నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేస్తా. మనిద్దరం కలిసి మంచి సమాజం కోసం బతుకుదాం. సమాజంలో నువ్వు బ్రతకాలి, నేను బ్రతకాలి, ఇద్దరం కలిసి బ్రతకాలి. ఉండే సమాజం కొంతే. ఆ సమాజంలో ఎదటివాడిని నువ్వు ఆక్షేపించి వాడితోటి దెబ్బలాడుతూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఆక్షేపించుకుంటూ అవమానించుకుంటూ ఇది తప్పు. కానీ ఇది క్రిస్టియానిటీకి ఎగెనిస్ట్ శంఖారావం కాదు అని మనం అందరికీ తెలియచెప్పడం మన బాధ్యత. చాలామంది క్రిస్టియన్స్ చూసాం. ఎందుకంటే అక్కడక్కడికి వెళ్ళినప్పుడు నిజమైన క్రిస్టియన్ ఎప్పుడు కూడా ఎవరిని ఆక్షేపించడు, ఎవరిని అవమానించడు. మరి చిన్నజీయర్ స్వామి గారు వారు ఒక పెద్ద ప్రసంగ పీఠిక మీద ఒక చక్కటి ఆలోచనతో మంచి మాటను తెలియజేశారు. అదేమిటనగా, మరి కరుణాకరన్ సుగుణన్ వారు క్రైస్తవుల మీద ఒక పక్షపాతమును, వాళ్ళ యొక్క అక్కసును వెళ్ళగక్కుతూ ఉండేవారు. వారికి సరైన మంచి మాటను చిన్నజీయర్ స్వామి గారు తెలియజేశారు. అదేమిటి అనంటే, మనము క్రైస్తవులకు వ్యతిరేకము కాదు, ముస్లిములకు వ్యతిరేకము కాదు, కానీ ఎవరైతే గొల్లున లేసి అభ్యంతరాలు వ్యక్తపరిచి గొడవలకు దారితీస్తారో వారికి మనము వ్యతిరేకులం. వ్యతిరేకము అనంటే మతమునకు కాదు, వ్యక్తికి కాదు, రాక్షస మూకలకు మనం వ్యతిరేకులం అని స్పష్టంగా తెలియజేశారు. పేరు పెట్టి మరి కరుణాకరన్ సుగుణను లేవనెత్తి అదే సభలో వారు కూడా ఉన్నారు. వారిని ఉద్దేశించి మాట్లాడిన అద్భుతమైన మాటలు వాట్సాప్లలో కూడా వైరల్ అవుతున్నాయి. ప్రేమిన వారలారా, వారు ఎందుకు అలా చెప్పారు అని అంటే, ఒక మంచి సద్భక్తి. ఎవరి మతమును వారు, ఎవరి తల్లిని వారు గొప్ప చేసుకోనండి, ఎవరి తండ్రిని వారు గొప్ప చేసుకోనండి, పరమతాన్ని ద్వేషించకండి, దూషించకండి అని చెప్పారు. మరి మన ఆత్మీయ నాయకులు అపోస్తులు అద్దంకి రంజిత్ ఓఫిరయ్య గారు వారి దర్శనములు ఏ మతమును గాని, ఏ వ్యక్తిని గాని, ఏ డినామినేషన్ గాని ద్వేషించరాదు, దూషించరాదు, తెలియని విషయాలు ఏమైనా ఉంటే తెలుసుకోవాలి గాని ఎవరిని ద్వేషించకూడదు అని మరి దేవుడు వారికి తెలియజేశారు. అంతకంటే ముందే ముంగమూరు దేవదాసయ్య గారు బైబిల్ మిషన్ వ్యవస్థాపక దైవ సేవకులు, గొప్ప ప్రార్థన పరులు ముంగమూరు దేవదాసయ్య గారు అదే ఆ శ్లోకమును దేవుడు వినిపించాడు. ఏ మతమును గాని, ఏ వ్యక్తిని గాని మనము దూషించరాదు, ద్వేషించరాదు, తెలియని విషయాలుంటే తెలుసుకోవాలి అడిగి, కానీ ఎవరిని ద్వేషించకూడదు అని. అదే మాట చిన్నజీయర్ స్వామి గారు కూడా తెలియజేశారు. చాలా ఆనందం వేసింది, చాలా సంతోషం వేసింది. కారణం ఏంటిదనంటే, మరి మత విద్వేషాలతో రెచ్చగొట్టి అనేక సినిమాలు ఈనాడు అనేకమైన రంగుల ప్రపంచంలో రకరకాల నినాదాలు చేస్తూ ఉన్నారు. భారతదేశంలో ఆయా ప్రాంతాలలో ఎక్కడ చూసినా గానీ క్రైస్తవులను మనం లోపలికి రానియద్దు అంటున్నారు.
కానీ గొప్ప వ్యక్తి చెప్పిన మాట ఏంటంటే, ఎవరి మతాన్ని వారు చాటి చెప్పుకోవడానికి అవకాశము కల్పించింది భారత రాజ్యాంగము. దాదాసాహెబ్ ఫాల్కే మరి గ్రహీత అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగములో భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఒకటి ఉన్నది. ఎవరి మతమును వారు స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చు. యేసుక్రీస్తు గొప్ప దేవుడు అని చెప్తున్నాం. ఎవరిని కించపరచట్లేదు, ఎవరి మతమును కించపరచట్లేదు, కానీ మతమును రెచ్చగొడుతున్నారు, మత కల్లోలాలను రేపుతున్నారు అంటున్నారు. నేనంటాను, యేసును అంగీకరించిన ప్రతి వ్యక్తి యేసు వల్ల మారడానికి ఇష్టపడతాడు తప్ప రౌడీగా మారడానికి, గుండాగా మారడానికి, ఒక త్రాగుడుకు బానిస కావడానికి ఒప్పుకోడు. బైబిల్ను చేతబట్టిన అనేక మంది గొప్ప గొప్ప సాధువులయ్యారు, గొప్ప గొప్ప పండితులయ్యారు, గొప్ప గొప్ప సేవకులయ్యారు, గొప్ప విశ్వాసవేత్తలయ్యారు, అనేకులకు దాన ధర్మములు చేయగలిగిన విశాల హృదయులయ్యారు. బైబిల్ను చేతబట్టిన వాళ్ళు జైళ్లలో ఉండి మారి సువార్త ప్రకటించగలిగిన సేవకులయ్యారు. ఎక్కడ చూసిన క్రైస్తవులు అనబడిన వాళ్ళు సాధువులే తప్ప విద్వేషాలకు లోనయ్యేవారు కాదు అని అద్భుతంగా మనం సాక్ష్యాన్ని ప్రకటించుకోవచ్చు. ఇంత గొప్ప కార్యము జరుగుతుందంటే దాని వెనకాల ఏమున్నదంటే క్రీస్తు ప్రేమ. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రేమ మనలో ఉన్నది కాబట్టి మనము ఇలాగ ఉన్నాం. మరి బెంగాల్ రాష్ట్రం కోల్కతాలో మరి మదర్ తెరిసా గారు ఒక గొప్ప కార్యము జరిగించినందుకు భారతరత్న అని భారతదేశము ఒక అవార్డు మదర్ తెరిసమ్మకు ఇచ్చి తన దేశాన్ని తానే గర్వించకి తగ్గ ఆ స్థితిలోనికి తీసుకొచ్చుకున్నదని ఆనాటి ప్రధానమంత్రి గారు తెలియజేశారు. మన దేశాన్ని మనమే గర్వకారణములోనికి తెచ్చుకున్నాము కేవలము మదర్ తెరిసమ్మ అమ్మను బట్టి అన్నది. ఆ అమ్మ ఎలా చేయగలిగిందనంటే యేసయ్య ప్రేమతో కుష్ఠరోగులకు సేవ చేసింది. ఇదంతా ఎక్కడి నుండి వచ్చింది అంటే క్రైస్తవుల నుండి. ఆ క్రైస్తవులు ఎవరు అంటే యేసయ్య ప్రేమను కలిగిన వారు. ప్రియులారా, ఇంత గొప్ప కార్యములు తలపెట్టడానికి కారణమైన సర్వశక్తిమంతుడగు యేసయ్య పుట్టాడు అని అంటే నిన్న మొన్నటి దేవుడు అంటున్నారు. మంచిది, నిన్న మొన్నటి దేవుడు అని మీరు అంటున్నారు, చాలా సంతోషం. యేసును నమ్మినందుకే ఎందుకు అనేక జీవితాలు మారుతున్నాయని ఒకసారి ఆలోచించవలసిన అవసరత ఉంది. యేసును నమ్మినందుకు త్రాగుడు బంద్ అవుతుంది, బానిసత్వం నుంచి విడిపించబడుతున్నారు, స్వతహాగా బ్రతకడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. యేసును అంగీకరించిన వాళ్ళలో ప్రేమ అధికమవుతుంది, స్వార్థాలు చచ్చిపోతున్నాయి, కక్షలు కారుపణ్యములు పోతున్నాయి. దీనికి కారణం ఏంటిదంటారు అంటే బైబిల్లో ఉన్న క్రీస్తునాథుని యొక్క ఉన్నతమైన అద్భుతమైన వాక్య సారాంశములు మాత్రమే. హల్లెలూయా. ఈ వాక్య సారాంశములను ఎవరైతే మనసున పెట్టుకోగలుగుతారో వారు మాత్రమే దేవుని పిల్లలు అవుతారు. క్రైస్తవులలో కూడా చాలా హీనులు ఉన్నారు, లేకపోలేదు. ఏ మతములో చూసినా హీనులు ఉంటారు. క్రైస్తవులలో కూడా హీనులు అనబడిన వారు ఉన్నారు. త్రాగుడుకు బానిసలైన అనబడిన వారు ఉన్నారు. క్రిస్మస్ వచ్చిందంటే మందిరములు ఉంటారు, అటు తర్వాత సంవత్సరం అంతా విచ్చలవిడితనంలో ఉంటారు. బ్రతుకులు మారలేదు, కానీ వారిని గురించి దేవుడు ససేమిరా పట్టించుకోవట్లేదు. ఎందుకనంటే దేవుడు కూడా మర్చిపోతాడండి. నీ ఇష్టానుసారంగా బ్రతుకుతే దేవుడు కూడా వదిలిస్తాడు. నీ ఇష్టానుసారంగా మార్చబడడానికి నడవడానికి బైబిల్ ఒప్పుకోదు. దేవునికి లోబడి నడవగలిగిన స్థితిలో ఉంటేనే దేవుడు ఒప్పుకుంటాడు. ఆ స్థితిలో ఉండడానికి ప్రతి క్రైస్తవుడు ప్రయాసపడాలి, తాపత్రయపడాలి, ప్రయత్నం చేయాలి, సరి చేసుకొని నడవవలసిన అవసరత ఉంది. అప్పుడే మనకు దేవుని అద్భుతమైన కృప లభిస్తూ ఉంటుంది.